హలో ఎవ్రీవన్, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్నారా? త్వరలో రాబోయే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారా? ఇదే సమయంలో మీకుండే పేపర్లు రెండు రాష్ట్రాల్లో కూడా సాధారణంగా ప్రిలిమినరీలో కావచ్చు లేదంటే మెయిన్స్లో కావచ్చు రెండు పేపర్లకి అత్యధికమైన ప్రాధాన్యత ఉంది. అది ఒకటి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రెండో పేపర్ జనరల్ స్టడీస్. ఈ రెండు పేపర్లే ఫైనల్ కూడా మెయిన్స్లో కూడాను అలాగే ఫైనల్ సెలెక్షన్లోనూ ఇంపార్టెన్స్ ఉంటుంది. ర్యాంకింగ్లో కూడా ఈ రెండు పేపర్లే లెక్కలోకి తీసుకోవచ్చు. అయితే మనం జనరల్ స్టడీస్ రెండో పేపర్ అయినా జనరల్ స్టడీస్ కోసం రెండు రాష్ట్రాల్లో ఉన్న జనరల్ స్టడీస్ పేపర్ని ఒకసారి అధ్యయనం చేద్దాం. జనరల్ స్టడీస్ పేపర్లో సిలబస్లో ఏం పేర్కొంటారు, సాధారణంగా ఏమేమి విషయాలు ఉంటాయి, మరి ఇదే జనరల్ స్టడీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రానికి సంబంధించిన జనరల్ స్టడీస్ పక్క రాష్ట్రానికి కూడా దగ్గరగా ఉన్నాయా లేదా అన్నది గమనించాలి. అట్ సేమ్ టైం మీ లక్ష్యాలు వీటితో పాటు ఈ ఉద్యోగ సాధన తర్వాత మీరు సబ్ ఇన్స్పెక్టర్ గాను కానిస్టేబుల్ గాను ఈ ఉద్యోగం సాధించుకున్న తర్వాత కూడా ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుంటే, అంటే ఈ సివిల్ సర్వీసెస్ కావచ్చు లేదా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, 2 ఇలాంటి ఎగ్జామ్స్ కావచ్చు, లేదా మీరు పీజీ హోల్డర్స్ నెట్ సెట్ అయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ జేఎల్స్, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇలా మీరు మీ దిశానిర్దేశాన్ని నిర్దేశించుకోవచ్చు. అయితే వీటన్నిటిలోనూ కీలకమైనది ఒక పేపర్ ఉంటుందండి, అదే జనరల్ స్టడీస్ పేపర్. ఆ జనరల్ స్టడీస్ పేపర్ మీరు ముందుగానే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రిపరేషన్ లెవెల్స్ని ఇక్కడే పెంచుకుంటే మీరు అతి సునాయాసంగా ఈ ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఈ ఉద్యోగంతో మీరు తృప్తి పడితే నో ప్రాబ్లం. లేదా ఇంకా అత్యున్నత కెరీర్ కావాలన్నా కూడా మీకు బేస్మెంట్ ఉండేది ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మీరు అపీర్ అయితే ఖచ్చితంగా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వాటితో పాటు మీరు ముందరే కష్టపడండి, ప్రతిదీ కూడా కష్టపడి సాధించుకోవడానికి ప్రయత్నించండి. చిన్న పుస్తకాలు అంటే సినాప్సిస్ గైడ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడకుండా మంచి టెక్స్ట్ బుక్స్ చదవడానికి అలవాటు పడండి. ఇలాంటి వాటిని మీకు వివరాలు అందించడానికే మా ఐఎన్ఎం ఛానల్ ఉంది. ముఖ్యంగా సక్సెస్ టిప్స్ అనే సిరీస్ను కూడా ఆల్రెడీ వీటి కోసం ప్రారంభించడం జరిగింది, గత వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటు ఇదే సిలబస్ తోటి మిగతా ఎగ్జామ్స్కి ఉన్నాయి సిలబస్ని మీకు అందించడం జరుగుతుంది. ఒక ఓవర్ వ్యూ ఇప్పుడు అంటే విహంగ వీక్షణం అంటారు కదండి, ఇస్తూ పరిచయం చేయడం. దీని మూలంగా మీకు ఒక ఐడియా వస్తుంది వీటి మీద. సో లెసన్లోకి వెళ్ళే ముందు మనం ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వాటితో పాటే మీ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఇంకా ఎవరైతే మీరు డిగ్రీ ఇంకా చదువుతున్నారో వాళ్ళకి ఈ వీడియోలు చూపించండి. ఇన్స్పిరేషన్గా ఉండడమే కాకుండా వాళ్ళు ఒక బేస్మెంట్ని తయారు చేసుకోవడానికి వీలుంటుంది. కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్కి అపీర్ అయితే సివిల్స్ ఈజీ అవుతుందా అంటే ఖచ్చితంగా నేను చెప్తా, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఈజీ అవుతాయి. వాటి ప్రిపరేషన్లో మీరు తొలి అడుగు ఇక్కడే ఎక్కేస్తారు, ఒక మెట్టు ముందరే ఉంటారు మిగతా వాళ్ళకన్నా. ఎలా చూద్దామండి, మరి షేర్ చేయండి. ఓకే, మనం జనరల్ స్టడీస్ అంటే సాధారణ అధ్యయనం అంటామండి. ఇది జనరల్ స్టడీస్ ప్రతి ఎగ్జామ్ కామన్గానే ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన ఒక 6 సబ్జెక్టులకు సంబంధించి విషయాలు, ఇది ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సిలబస్ అండి. ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఇదే సిలబస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఉంది. ఇదే సిలబస్ అంటే తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఇదే సిలబస్ వాళ్ళకి ఉన్న జనరల్ స్టడీస్ పేపర్లో 80% ఇదే సిలబస్ ఉంది. రిమైనింగ్ తెలంగాణ ఉద్యమం, పోలీస్ పర్సనాలిటీ టెస్ట్, ఎథిక్స్ అలా ఉంది. అలాగే కానిస్టేబుల్ తెలంగాణ సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ అండి. కాబట్టి ఒక 80% తెలంగాణ సిలబస్లో భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కానిస్టేబుల్లో భాగంగా 100% జనరల్ స్టడీస్ భాగంగా ఉంది. అట్ ది సేమ్ టైం సివిల్ సర్వీస్లో కూడా కొన్ని బేసిక్స్ ఉన్నాయండి, ఇవే భాగాలుగా ఉన్నాయి. ఎక్స్ట్రా భాగాలు పక్కన పెడితే
ఇప్పుడు ఏవైతే మనం మెన్షన్ చేస్తున్నాం ఇవే ఉన్నాయి. అలాగే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నిర్వహించే వివిధ రకాలైన గ్రూప్స్ కావచ్చు, లెక్చరర్స్ లేదంటే ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఇదే సిలబస్ మీద బేస్ ఉన్నాయి. చూద్దాం ఏంటి సిలబస్. సాధారణంగా ఎందుకు ఈ జనరల్ స్టడీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే, ఒక ఎపిర్ అయ్యే అభ్యర్థి తన చుట్టూ జరుగుతున్న పరిణామాలని అధ్యయనం చేయాలి. అది చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నవేనండి, ఆ స్కూల్ సబ్జెక్ట్స్లో ఉన్నవే ఇవన్నీ కూడా. ఒక అభ్యర్థి ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత వివిధ రకాల ప్రాంతాల్లో, వివిధ భౌగోళిక పరిస్థితుల్లో, ప్రాంతీయ నేపథ్యాల్లో, చారిత్రకంగా వాటికి ఉన్న విలువ ఉన్న ప్రదేశాల్లో, ఇలా రకరకాలైన చోట్ల పనిచేయవలసి వస్తుంది. సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా అవసరం, భౌగోళిక ప్రాంతాల అవసరం ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ సిలబస్గా వాళ్ళు ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ రౌండ్. అసలు ఈ సిలబస్లో ఏముంటాయి అంటే 6 పార్ట్లు అండి ఉండేవి. జనరల్ సైన్స్ విభాగం ఒకటి ఉంటుంది. అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని, తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. ఇవి భాగాలండి ఇందులో ఉంటే జనరల్ స్టడీస్. ఇక్కడ జనరల్ స్టడీస్ అంటున్నాం. సాధారణంగా మీరు ఒక అపోహ ఉంటుంది, జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్ కంటే విస్తృతమైన అధ్యయనం చేయాలి. ఒక విషయం కోసం ఏదైనా తీసుకున్నామంటే వాటి కోసం ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఎందుకు, తర్వాత వాటి రిజల్ట్స్ ఏంటి, కారణాలు, ఇలా రకరకాలైన డైమెన్షన్స్లో చదవాల్సి వస్తుంది. ఆ చదివే కోణంలోనే మనం ఇక్కడ మీరు గమనించుకోకుండా జీకే నేచర్లో జనరల్ నాలెడ్జ్ బేస్డ్గా వెళ్ళిపోతే మాత్రం క్వశ్చన్ ట్రెండింగ్ అలా లేదండి. మీరు గమనించాలి, చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, వచ్చినా కానీ అవి 4-5 చాప్టర్లు కలిపి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి తప్పించి డైరెక్ట్ ఫ్యాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. సో స్టాండర్డ్స్ ఉన్నాయి. అందువల్లనే నేను మొట్టమొదట మీకు చెప్పా, కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్లు మీరు గమనిస్తే ఖచ్చితంగా మీరే అనుకుంటారు సివిల్ సర్వీసెస్కి ఏ విధమైన ప్రిపరేషన్ ఉందో కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్లో మీరు చూసినప్పుడు అదే రకమైన ప్రిపరేషన్ ఇక్కడ కూడా చేయవలసి వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ జనరల్ సైన్స్ అన్నాం. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా పరిసరాల విజ్ఞానంలో భాగంగానే చూస్తుంటాము. చిన్న తరగతులు 3వ తరగతి నుంచి కూడా మనకు పరిచయం ఉంటుంది. సామాన్య ఈ శాస్త్రం అంటాము. వీటిలో మానవ శరీర నిర్మాణానికి సంబంధించి జువాలజీ, అలాగే వృక్షాలకు సంబంధించిన బోటనీ, వృక్షశాస్త్రం అంటాం. అలాగే భౌతిక శాస్త్రం ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, ఇవన్నీ కూడా భాగాల కింద ఉంటాయండి జనరల్ సైన్స్లో. వీటి నుంచి రకరకాలైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మరి ఇదే భాగంలో వీళ్ళు పేర్కొనేది జనరల్ సైన్స్, తర్వాత కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమకాలీన అభివృద్ధులు ఏంటి అంటే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంటే మన సమకాలీనంగా తీసుకోవాలన్న ఇస్రో రాకెట్ ప్రయోగాలు కావచ్చు, లేదంటే ఈ వరుసగా పెట్టే మన క్షిపణుల ప్రయోగాలు, అలాగే బయోటెక్నాలజీ రంగాలు, ఇలా రకరకాలుగా ఉంటుందండి. ఇవి కరెంట్ నేచర్ తోటి ఉంటుంది. ఇంకా మరి కాంటెంపరీ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ అనేది అతి ముఖ్యమైన కాన్సెప్ట్. అంటే ఇక్కడ జనరల్ సైన్స్ ఒక భాగం అయితే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక భాగం అయితే, మరొక భాగం పర్యావరణం సంబంధించి సమకాలీన విషయాల గురించి అడుగుతున్నారండి. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే అభ్యర్థికి సమకాలీన సమస్యల మీద, ముఖ్యంగా పర్యావరణం మీద అవగాహన కల్పించడానికి ఉద్దేశించింది ఇది. పర్యావరణ పరిరక్షణ ఎందుకు చేయవలసి వస్తుంది, ఓజోన్ లేయర్ ఎందుకు క్షీణించిపోతుంది, ఇలాంటివి, వాటి పరిరక్షణకి ఏం చేయాలి, అసలు కారణాలు ఏంటి, పర్యావరణ క్షీణత కారణాలు ఏంటి, పరిరక్షణకి ఏంటి, ఇలా రకరకాల సబ్మిట్స్ ఇవన్నీ జరిగాయి. మనం జూన్ 5న పర్యావరణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. ఇలా రకరకాల వీటిలో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత చూద్దామండి. హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్ర. ఇక్కడ ఏమని పేర్కొంటున్నారు ఒకసారి సిలబస్ని గమనించండి. మీరు గమనించవలసింది సిలబస్లో ఏం పేర్కొంటున్నారు అనేది మొట్టమొదట మీరు చేయవలసిన పని. సిలబస్ చూడగానే అది మైండ్కి ఎక్కించడం, కంఠస్థ పట్టడం, ఖచ్చితంగా గుర్తుండిపోవాలండి. ఎక్కడ ఏం అడుగుతున్నారు సిలబస్లో అనేది. ఎంఫసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్
ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇదండి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. బాగా విస్తృతమైన అధ్యయనం చేయవలసింది చరిత్రని. ఏ కోణంలో? రాజకీయ కోణంలో, అంటే రాజులు ఏంటనేది, ఎవరెవరు పాలించారు, వాళ్ళ పరిపాలనా విధానాలు. అలాగే సోషల్ కోణంలో, అంటే సామాజిక పరిస్థితులు ఎలాగున్నాయి. అలాగే ఆ ఎకనామిక్, ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి. కల్చరల్, అంటే సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే లిటరేచర్ కావచ్చు, లేదా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కట్టడాలు, శిల్పాలు, ఇవన్నీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న కోణంలో హిస్టరీని చదవాలి. సాధారణంగా మన హిస్టరీని ఇది బేస్ చేసుకునే, సోషియో ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ బేస్ చేసుకునే కాలగమనంలో వచ్చిన మార్పులకు అనుకూలంగానే హిస్టరీని 3 భాగాలుగా విభజించారండి. అదే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, అంటే పురాతన భారతదేశ చరిత్ర అంటాం. తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీ, అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. వాటికి ఇవేనండి కాలగమనంలో వచ్చిన మార్పుల ఆధారంగా విభజించడం జరిగింది. వీటి పరంగా మనం ఈ 3 భాగాల్ని అధ్యయనం చేయాలంటే టాప్ టు బాటమ్ మానవుడు ఉద్భవించిన కాలం దగ్గర నుంచి మొదలుపెట్టి 1947 వరకు కూడా, అంటే 5 లక్షల నుంచి లేదా 3 లక్షల సంవత్సరాల నుంచి తీసుకుని 1947 వరకు చదవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ జనరల్ స్టడీస్ కాబట్టి ఏదో స్టాక్ జీకే బిట్లు వస్తున్నాయని మాత్రం ఆలోచించకండి. చాలా చాలా అనలిటికల్ వేలో ఉంటున్నాయి. అలాగే ప్రత్యేకించి పేర్కొన్నది భారతదేశ స్వాతంత్రోద్యమం. భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే యాన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ ఒక పందాలో వెళ్తే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద వచ్చే క్వశ్చన్స్ ఇంకా డెప్త్ నేచర్ ఉంటాయి. ఇంకొకటి గమనించుకోవాలి, ఇక్కడ వాళ్ళు సాధారణంగా మన సిలబస్ పేర్కొనేటప్పుడు డిగ్రీ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అని ఇవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా 90% ఎగ్జామ్స్కి డిగ్రీ స్టాండర్డ్ ఎలాగ ఉంటాయి. కానిస్టేబుల్ సంబంధించి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటారు. కానీ క్వశ్చన్స్ మాత్రం ఆ స్టాండర్డ్లో వచ్చి చాలా లిమిటెడ్గా ఉంటున్నాయి. మీరు అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్స్ హై స్టాండర్డ్గా ఉంటున్నాయి. ఎక్కువగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కావచ్చు, లేదంటే పొలిటికల్ సైన్స్, ఇవన్నీ కూడా హై స్టాండర్డ్గా ఉంటున్నాయి. అంటే ఓకే, సో ఇవి ఇందులోనూ. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భౌగోళిక భారతదేశం, అంటే భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ అధ్యయనం చేయవలసి వస్తుంది. సాధారణంగా జియోగ్రఫీని మనం చదివేటప్పుడు 3 భాగాల కింద విభజించి చదువుతారంటే, ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ, అంటే భౌతిక భూగోళ శాస్త్రం. 2 హ్యూమన్ జియోగ్రఫీ, అంటే మానవ సంబంధిత భౌగోళిక శాస్త్రం. తర్వాత 3వది ఎకనామిక్ జియోగ్రఫీ, అంటే ఆర్థిక సంబంధిత భూగోళ శాస్త్రం. అంటే ఫిజికల్ జియోగ్రఫీలో ఈ మనం మొత్తం భూమి ఏర్పడడం దగ్గర నుంచి, తర్వాత భౌగోళిక పరిస్థితులు, పర్వతాలు, వివిధ రకాలైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేలలు, ఇవన్నీ మనకి ఫిజికల్ జియోగ్రఫీలో వస్తే, హ్యూమన్ జియోగ్రఫీలో మనకి వివిధ రకాల మానవ జాతులు, వాళ్ళ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్స్, మన జనాభా, పాపులేషన్ మీద, వీటి మీద ఉంటుందంటే. ఇంకా ఎకనామిక్ జియోగ్రఫీ అంటే పంటలు, ఏ పంటలు పండుతున్నాయి. ఇక్కడ నేల అనేది ఫిజికల్లోకి వస్తే పంటలు, ఉత్పత్తులు కావచ్చు, మన ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే అవస్థాపన సౌకర్యాలు కావచ్చు, రోడ్లు, ఇలా మన రవాణా సంస్థలు కావచ్చు, ఇలా రకరకాలుగా ఎకనామిక్ జియోగ్రఫీ ఉంటుంది. కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎకనామిక్ జియోగ్రఫీ మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ మీద అత్యధికంగా ఉంటుంది. అలాగే ఇక్కడ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అన్నారు కాబట్టి మీరు కేవలం ఇండియన్ జియోగ్రఫీని చదివితే సరిపోదు. ప్రీవియస్ బిట్లు గమనించినప్పుడు మనకి వరల్డ్ జియోగ్రఫీ, అంటే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి మొత్తం ప్రపంచానికి సంబంధించింది కానీ, లేదంటే వాటి యొక్క మూలాలు వెళ్ళడం జరుగుతుంది. ఇది గమనించాలి. కాబట్టి ఇండియన్ జియోగ్రఫీ అన్నారని చెప్పి డైరెక్ట్గా మీరు భారతదేశానికి సరిహద్దుల దగ్గర నుంచి మొదలుపెట్టిన, అలాగే హిమాలయ పర్వతాలు, కానీ వాటి ఏర్పడిన విధానం ఏంటి, పర్వతాలు ఏర్పడిన విధానం ఏంటి, పీఠభూములు ఏర్పడిన విధానం ఏంటి, నదులు ఎలా ఉంది, ఇలా రకరకాలుగా అన్నీ కూడా వాటి బేస్మెంట్ అంతా కూడా మీరు మళ్ళీ ఫిజికల్ జియోగ్రఫీలోకి వెళ్ళవలసి వస్తుంది. క్వశ్చన్స్ అయితే అలాగ ఉన్నాయి, ఇక్కడ గమనించాలి ఇది. ఇంకా నేను అంటే ఇది ఇలా చెప్పడానికి కారణం, ఫర్దర్గా ఈచ్ సెక్టోరియల్ వైజ్ రావడం జరుగుతుందండి. తర్వాత వీడియోస్లో జనరల్ సైన్స్ ఏ విధంగా చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదవాలి,
ఏ వెబ్సైట్స్ని, అఫీషియల్ వెబ్సైట్స్ని చూడాలి, ఇలా నేను ప్రతి విషయానికి ఈ ఒక్కొక్క విభాగానికి వస్తాము. ఇక్కడ మీకు కేవలం ఒక పరిచయం చేయడం మాత్రమే, వీటి మూలంగా ఒక అవగాహన రావడం, కల్పించడం ఈ వీడియో తాలూకా ప్రధాన ధ్యేయం. ఓకే, ఇండియన్ పాలిటీ ఇక్కడ ఏమన్నారండి, ఇంక్లూడింగ్ ది కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్. ఇక్కడ రాజ్యాంగం అనలేదు, ఇండైరెక్ట్గా రాజ్యాంగం. ఇక్కడ వీళ్ళన్నది ఏంటంటే ఇండియన్ పాలిటీ, భారత రాజకీయం అంటే ఇంక్లూడింగ్ ది కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, భారత రాజకీయ వ్యవస్థ. ఏంటి భారత రాజకీయ వ్యవస్థ అంటే, సాధారణంగా మనం భారతదేశానికి స్వాతంత్రం తర్వాత మనం రాజ్యాంగాన్ని రచించుకుని ప్రపంచంలోనే అతి పెద్దదైన మనది ప్రజాస్వామ్య దేశంగా మనం రూపొందించుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని అనేక నిర్మితులు జరిగాయి. ఈ నిర్మితుల పనితీరు ఎలాగుంది అన్నది ఇక్కడ సారాంశం అండి. అంటే మన శాసన వ్యవస్థ ఎలాగుంది, శాసన వ్యవస్థలో ఇవన్నీ కూడా పనితీరులు ఎలాగున్నాయి, అలాగే జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయశాఖ ఎలాగుంది, ఇలాగే మన పార్లమెంటరీ వ్యవస్థ ఎలాగుంది, మన పంచాయతీరాజ్ సిస్టమ్ ఎలాగుంది, ఇవన్నీ కూడా ఇక్కడ గమనించవలసి వస్తుందండి. కేవలం రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఇదే కాకుండా ఇక్కడ అడిగి అప్ టు డేట్గా ప్రస్తుతం జరుగుతున్న కరెంట్ పొలిటికల్ సిస్టమ్ ఎలాగ వాటికి అనుకూలంగా ఉంది. రీసెంట్గా గమనిస్తే ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించి మోడీ గారు ఇచ్చే ప్రసంగంలో సహకార సమాఖ్య భారతదేశానికి చాలా అవసరం, రాష్ట్రం కేంద్రం కూడా సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఆయన రీసెంట్గా పిలుపివ్వడం కూడా జరిగింది. సో సహకార సమాఖ్య దేశం అంటున్నాము, కేంద్రీకృతం, ఏకకేంద్రమా, సహకారమా, మన దేశ లక్షణాలు ఏంటి, ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనం చూసింది పొలిటికల్ సిస్టంలోనూ. ఇంకా మరి ఎకానమీ, ఇక్కడ ఎకానమీకి సంబంధించి అంటే ఆరో పార్ట్, ఎకానమీకి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అని ప్రత్యేకించి పేర్కొంది. మీరు సిలబస్లో మాత్రం వాళ్ళు ప్రత్యేకించి పేర్కొన్న అంశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నారు. మొదట ప్లానింగ్ చూద్దాం. సాధారణంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రష్యా అప్పటికే ప్లానింగ్స్, ప్రణాళిక విధానాలు రూపొందించుకుని అభివృద్ధి సాధించడం జరిగింది. తర్వాత మన భారతదేశం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళిక వ్యవస్థను రూపొందించుకుని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఒక ప్రణాళిక అంటే 5 ఏళ్ల కాలానికి వాళ్ళు ఒక నిర్దేశించుకునే లక్ష్యాన్ని, జీడిపి కానీ గ్రోత్ రేట్లు ఎలాగున్నాయి, మన వివిధ రంగాల్లో, ప్రాథమిక రంగంలోనూ, తర్వాత ద్వితీయ రంగంలో, తృతీయ రంగంలో, ఇలాగా వీళ్ళు టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రణాళిక సంఘం దాదాపుగా మనకి 2014లో ప్రణాళిక సంఘాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సహకార పూరిత సంస్థగా, అంటే కేంద్ర రాష్ట్రాలు సహకరించుకుంటూ అభివృద్ధి పదంలో నడవడానికి ఏ అంశాలు కావాలి, ఇలాంటివన్నీ రూపొందించడానికి ఒక థింక్ ట్యాంక్ సిస్టమ్ అంటే ఒక మేధోమథన రూపంగా ఇది ఉంటుంది. ఇది కొత్తగా మొదలైంది. సో మీరు ప్లానింగ్స్ చదవాలి, విజయాలు అపజయాలు చదువుతూ నీతి ఆయోగ్ యొక్క ఆవశ్యకత ఏంటని చూడాలి, నీతి ఆయోగ్ పనితీరు, అందులో సభ్యులు, ఇవన్నీ కూడా. ఇంకా మరి ఎకనామిక్ రిఫార్మ్స్, ప్లానింగ్ అన్నాం. ప్లానింగ్లోనే మనం దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఏ విధంగా ప్లాన్స్ వేయడం జరిగింది. కానీ 80లోను బాగా భారతదేశం 1980 80స్లో డౌన్ అయిపోవడంతో 91కు వచ్చేప్పటికి మన దేశం అప్పులో కూరుకుపోవడం జరిగింది. అదే సమయంలో పివి నరసింహారావు గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి కింద ఉన్నప్పుడు ఒక లిబరేషన్ పాలసీ అంటే ఎల్పిజిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే లిబరేషన్ సరళీకరణలు, తర్వాత ప్రైవేటీకరణ, తర్వాత ప్రపంచీకరణ, ఇవి మనకి 91 అంటే తర్వాత నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 92 కాలంలో ఇంకా అక్కడి నుంచి కూడా మనది
ప్రైవేటు పరం కావడం అనేది జరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం కావడం జరుగుతున్నాయి. రీసెంట్గా చూస్తే విశాఖ ఉక్కు కూడా, అలాగే పలు బ్యాంకులు ప్రైవేటీకరణ అవుతున్నాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఎకనామిక్ రిఫార్మ్స్ చేయవలసిన ఎందుకు అవసరం ఏర్పడింది, వాటి తర్వాత ఉన్న సంఘటనలు ఏంటి, ఏవేంటి ఎకనామిక్ రిఫార్మ్స్లో వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఇందులో చూడవలసి వస్తాయి. ఇంకా రూరల్ డెవలప్మెంట్ అత్యధికమైన ప్రాధాన్యత భారతదేశం ఇచ్చింది రూరల్ డెవలప్మెంట్ కంటే. గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుంటుంది, గ్రామాలు దేశానికి వెన్నెముక. కాబట్టి ఈ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వివిధ రకాలైన పథకాలు రూపొందించడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ మనం చూస్తే నవరత్నాలు అనేది ఆంధ్రప్రదేశ్లోను అలాగే తెలంగాణలో వివిధ రకాల పథకాలు రూరల్ డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పథకాలు పెట్టడం జరిగింది. ఈ పథకాల మీద అత్యధికమైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవండి, ఇది చూడవలసి ఉంటుంది. సిలబస్లో పేర్కొన్న ప్రతి అంశాన్ని మాత్రం మీరు క్షుణ్ణంగా పరిశీలించి వాటి లోటుపాట్లు గమనించడం మాత్రం ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా గమనించాలి. సాధారణంగా జనరల్ స్టడీస్కి నిర్దిష్ట బౌండరీస్ ఉండవు. ఇక్కడ పేర్కొన్న వాటి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతే, చాలా దూరంగా అంటే మనం అసలు ఈ క్వశ్చన్ ఇది సిలబస్లో లేదు కదా అనుకుంటాం. యాక్చువల్గా ఎక్కడో చిన్న లింక్ ఉంటుంది. ఇలాంటిది మీరు ఆలోచించుకుంటూ ప్రీవియస్ పేపర్స్ని గమనిస్తూ బైఫర్కేషన్ తర్వాత ఉన్న ప్రీవియస్ పేపర్స్ని గమనించండి. ఎక్కువగా గత 10 ఏళ్ల నుంచి గతంలో జరిగిన పేపర్స్ని గమనిస్తూనే బైఫర్కేషన్ తర్వాత అంటే 2016-18లో జరిగిన పేపర్లు మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఎంత లోతులు ఇస్తున్నారు ఏంటన్నది. ఓకే, ఇంకా మరి లాస్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలో జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఏమిటివి అంటే మనం ఇది చూసే ముందు ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చూసాం కానీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, పాలిటీ, ఎకానమీ. ఇక్కడ మీరు థియరీ చదివారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ బుక్స్, మీ మెటీరియల్ వీటితో పాటు థియరీ చదివారు. మరి అప్డేట్ ఏ రంగాల్లో ఉంది? సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ ఇక్కడికి వస్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం తీసుకుంటే రీసెంట్గా మార్స్ రోవర్ పంపించడం జరిగింది. మార్స్ అంటే అంగారక గ్రహం మీద పంపించడం జరిగింది రోవర్. తర్వాత ఇలాగే రకరకాలు ఇస్రో పంపించే రాకెట్లు కావచ్చు, A to Z ఎక్కడికి వస్తుందండి? ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్లోకి వస్తాయి, ఈవెంట్స్లోకి. అంటే ప్రతి సంఘటన ఇంపార్టెంట్ ఏదైతే సంబంధించిందో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలో అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తాయి. సో ఇక్కడ మీరు ఏవైతే బేస్మెంట్ చదువుతున్నారో వాటికి అప్లికేషన్ కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద సంబంధించి సమ్మిట్స్ జరుగుతుంటాయి, లేదంటే సంఘటన జరుగుతుంటాయి, వాటికి సంబంధించినవన్నీ కూడా మనకి అప్డేట్ అయినవి. అంటే ఒక్కొక్కసారి మీకు ఇది కరెంట్ క్వశ్చనా, అంటే కరెంట్ ఈవెంట్కి సంబంధించిన క్వశ్చనా, లేదంటే సబ్జెక్ట్ క్వశ్చన్ అనే డౌట్ కూడా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ పేపర్స్లో అత్యధికంగా ఉంటున్నవి ఏ పార్ట్ అయినా తీసుకున్నా కరెంట్ ఈవెంట్తో సంబంధించి ఎక్కువగా బిట్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి న్యూస్ పేపర్ని భాగం చేసుకోవాలి మీరు స్టడీస్లో. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మీరు హిస్టరీ ఆఫ్ ఇండియా అనేవి స్టాటిక్గా ఉండిపోతుంది కదా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తవ్వకాలు జరిగినప్పుడు ఆ డేటా మారుతూ ఉంటుంది, అది అప్డేట్ అవుతూనే ఉంటాయి. వాటితో పాటే న్యూస్ పేపర్లు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ఏరియాల్లో బయలుపడినవి, ఇంకా హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాలు జరుగుతున్నాయి, బయలుపడినవి కావచ్చు, ఏదైనా ఇలాంటి బయలుపడిన అంశాలన్నీ కూడా కరెంట్ డేటాలోకి వస్తాయి. జియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇప్పుడు కరెంట్ ఇప్పుడు నేషనల్లో మొన్న రీసెంట్గా ఏంటంటే ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించింది కావచ్చు. ఇవి ఇక్కడికి వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్లో పార్ట్గా మీకు డిజాస్టర్గా సంబంధించినవి కాబట్టి నేషనల్ ఈవెంట్స్లోకి వచ్చేసే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించి మనం రోజువారీ చూస్తూనే ఉంటాము. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి గవర్నమెంట్కి జరుగుతున్న వివాదాలు, అవి ఆ వివాదాలకు కారణం రాజ్యాంగ నిర్మితిలో భాగాల వివాదాలు అవుతున్నాయి. ఇలాంటప్పుడు అంటే డైరెక్ట్గా వాళ్ళ పేర్లను కాకుండా, అధికారుల పేర్లను కాకుండా ఇన్స్టిట్యూషన్ వైజ్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో అది కరెంట్ నేచర్ ఏంటంటే. అలాగే పాండిచేరి రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వాళ్ళు రాజీనామా చేయవలసి వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా కరెంట్ నేచర్ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ పాలిటీ చదువుతున్నప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంక ఎకనామిక్, రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన వివిధ రకాల పథకాలు, నేషనల్ ఈవెంట్ సంబంధించి కొన్ని ఒక్కొక్కసారి ఇక్కడ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయండి. అలాగే ప్రతిదీ కూడా మీకు సబ్జెక్ట్తో లింక్ చేస్తూ కరెంట్ నేచర్తో రావడం జరుగుతుంది. ఇక నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా రీసెంట్గా తీసుకుంటే అమెరికాలోని బైడెన్ డెసిషన్ ఏంటంటే ఇవి పౌరసత్వానికి సంబంధించిన పరీక్షలు పెట్టడాలు, ఇలాంటివి ఎన్నో రకాలు మనకి దేశాల్లో జరుగుతుండే సంఘటనలు, అలాగే సమ్మిట్స్ జరుగుతుంటాయి, వివిధ రకాల సమావేశాలు, ఇవన్నీ కూడా అవి కూడా చూడాలి. అలాగే కల్చరల్ ఆస్పెక్ట్స్లోనూ, తర్వాత పుస్తకాలు రాయడం, అవార్డ్స్ రావడం, నోబెల్ ప్రైజెస్ ఇలాగా, అలాగే స్పోర్ట్స్లోను గేమ్స్ రకరకాలుగా ఉంటుందండి. అంటే కరెంట్ ఈవెంట్స్ అనేది ఈ పార్ట్తో పాటు ఇంకా అడిషనల్గా గేమ్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా వీళ్ళు అడగడం జరుగుతుంది. కానీ ఏ ఒక్క క్వశ్చన్ని మీరు తీసుకుంటే వచ్చే క్వశ్చన్లో ఒక 50 to 60% మాత్రం ఒక ట్యాగ్ క్వశ్చన్స్ అంటాం. అంటే ఒకదానికోటి లింక్ చేస్తూ అడిగి విధానంలో అడుగుతున్నారు. కాబట్టి మీరు చదివే విధానంలో ఎప్పుడైతే బేస్మెంట్ మీరు పూర్తవుతుందో దాని తర్వాత కరెంటు రిలేటెడ్గా చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఉంటుందంటే. సో ఇవి రాబోయే వీడియోస్లో మీకు ఈ సక్సెస్ ట్రిప్లో సిరీస్లో భాగంగా ఈ ఒక్కొక్కటి కూడా జనరల్ సైన్స్ ఏ పుస్తకాలు చదవాలి, అలాగే ఆ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఎన్విరాన్మెంట్ని, అలాగే కరెంట్ ఈవెంట్స్ ఏ విధంగా చదవాలి, అసలు న్యూస్ పేపర్తో పాటు అసలు న్యూస్ పేపర్ చదవడంలో ఉపయోగం ఉందా లేదా, లేదంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఏంటి, వాటిని ఎలా మనం గ్యాదర్ చేసుకోవాలని చూద్దాం. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా చదివే విధానం, జోగ్రఫీ ఆఫ్ ఇండియా చదివే విధానం, ఏ పుస్తకాలు చదవాలి, ఏ స్టాండర్డ్లు ఉంటున్నాయి అన్నది, పాలిటీ, ఎకానమీ ఏ పుస్తకాలు చదవాలి, స్టాండర్డ్గా ఎలాగా చదవాల్సి ఉన్నాయి. ఇక్కడ మీరు బేస్మెంట్ బాగా బలంగా చేసుకుంటే మీరు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వచ్చు, అలాగే కానిస్టేబుల్గా అనుకుంటే కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వచ్చు. వాటితో పాటు మీ లక్ష్యాన్ని ఉన్నతం వైపు కూడా నిలపచ్చు. అది ఇక్కడే ఉంది, అది గమనించండి. మీరు చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం మీరు కష్టపడండి. మొదటి మెట్ ఎక్కేటప్పుడు కష్టం, కానీ తర్వాత సగం వరకు కూడా కష్టమే కనపడుతుంది. తర్వాత నుంచి మీకు చాలా ఈజీ అయిపోతుంది ప్రిపరేషన్లోనూ. ఓకే, సో మళ్ళా ఇంకో టాపిక్తో కలుద్దాం. బాయ్.